గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ఈ సంవత్సరం నరక చతుర్దశి ఎప్పుడు వచ్చింది? అసలు నరక చతుర్దశి రోజున ఖచ్చితంగా అభ్యంగన స్నానం ఎందుకు చేయాలి? మన జీవితంలో ఉండేటటువంటి శని బాధలన్నీ తొలగాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా ఈ నరక చతుర్దశి రోజున ఎటువంటి పనులు చేయాలి? అలాగే అనేక రకాల గండాలు తొలగడానికి ఈ నరక చతుర్దశికి సంబంధం ఏంటి? అసలు యమదీపం అంటే ఏంటి? యమదీపం ఎందుకు పెట్టాలి? ఇలాంటి అనేక రకాల అద్భుతమైన విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చేద్దాం, ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా పూర్తయ్యేదాకా చూడండి. రెండోది ఏంటంటే కనుక ఇవన్నీ కూడా మనం ఆచరించినట్లయితే మన జీవితంలో తెలిసి తెలియక ఎన్నో రకాల గండాల నుంచి మనం బయటపడగలుగుతాం. చేసేది చిన్న పనే, అతి చిన్న పరిహారాలే, కానీ మన జీవితంలో మన జన్మలో అనేక రకాల దోషాలను పోగొట్టి రాబోయే సమయంలో మనకి సకల ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని కలగజేసే శక్తి ఈ నరక చతుర్దశి చేసేటటువంటి అతి చిన్న పరిహారాలకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక్కసారి ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకసారి కింద ఓం లక్ష్మీదేవి నమః లేదా ఓం లక్ష్మీదేవి నమః అని ఒక్కసారి కామెంట్ పెట్టండి. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ కలుగుతుంది, మా ఆశీస్సులు కూడా కలుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా పెట్టండి. ఇక అసలు విషయానికి వస్తే మొట్టమొదటి అనుమానం మనకి ఏమిటంటే కనుక అసలు నరక చతుర్దశి ఎప్పుడు చేసుకోవాలి? ఎందుకంటే ఈ సంవత్సరం మాస శివరాత్రి నరక చతుర్దశి కలిపి 19వ తారీఖు వచ్చేసేయి అని చెప్పేసి పంచాంగాల్లో రాశారు. మరి అలా చేసుకోవాలా లేదా 20వ తారీఖు చేసుకోవాలా అంటే కనుక శాస్త్ర ప్రమాణం ప్రకారంగా అయితే కనుక 20వ తారీఖు నరక చతుర్దశి చేసుకోవడమే ప్రమాణం. ఎందుచేత అంటే కనుక దానికి సంబంధించినటువంటి నిర్ణయ సింధు ధర్మసింధు ప్రకారంగా చూసుకున్నట్లయితే కనుక దానికి సంబంధించిన వృత్తాంతం ప్రకారంగా ఈ యొక్క 20వ తారీఖే చేసుకోవాలని చెప్పేసి శాస్త్ర ప్రమాణంగా అందరూ కూడా మనకి పెద్దలు తెలియజేశారు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఇదే సమస్య, దీపావళి నరక చతుర్దశి కలిపి వచ్చేస్తున్నాయి. కాబట్టి తప్పదు, రెండు కలిపి చేసేసుకోవడమే. అయితే ఈ నరక చతుర్దశి రోజున ఏమి చేసుకోవాలి, ఏమి అభ్యంగన స్నానం చేయాలి, ఎలా చేయాలి? అసలు అభ్యంగన స్నానం అంటే ఏంటి అంటే కనుక ముఖ్యంగా దీన్నే చిన్న దీపావళి అని పిలుస్తూ ఉంటారు చాలామంది. మనకి నార్త్ ఇండియాలో అయితే కనుక రూప చౌదస్ అని పిలుస్తుంటారు, రూప చౌదస్ అని, ఇలాగా అనేక రకాల పేర్లు. అసలు ఈ రోజుకు ఉండే ప్రాముఖ్యత ఏంటంటే కనుక ముఖ్యంగా మనందరికీ తెలుసు నరకాసుర వధ. అందుకనే నరక చతుర్దశి అని పేరు దీనికి వచ్చింది. అందుకనే చేత నరకాసురుని వధించిన కారణంగా ఈ పండుగను మనం జరుపుకుంటాం. అయితే అసలు నరకాసురుణ్ణి ఎవరు సంహరించారు, ఎందుకు సంహరించారు, ఎవడాయన, ఎవరికి పుట్టాడు అన్నట్లయితే కనుక మనకి ఈ కృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా, కృష్ణ పరమాత్మ నరకాసురుని సంహరించాడు. అయితే ఎవరు ఈ నరకాసురుడు అన్నట్లయితే కనుక సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుని వధించడానికి వరాహస్వామి అవతారాన్ని ఎత్తాడు. ఆ సమయంలో భూదేవితో వివాహం చేసుకుంటాడు. కానీ విచిత్రం ఏంటంటే కనుక ఆ వరాహస్వామి భూదేవి అసంసంధ్య వేళ, సాయం సంధ్య వేళ కలుస్తారు శారీరకంగా. ఆ కలవడం వల్ల పుట్టినటువంటి వాడే నరకుడు, అంటే నరకాసురుడు, అంటే రాక్షసుడు కాబట్టి అసురుడు, మామూలుగా పేరైతే నరకుడు అనమాట. సరే, అందుకనే మనకు కూడా చెప్తూ ఉంటారు అసంసంధ్య వేళ రమించుకోవద్దు, కామక్రీడలకు దూరంగా ఉండాలి. కారణం ఏంటంటే ఆ సమయంలో పుట్టినటువంటి వాడు ఇలాంటి నరకాసురులా తయారవుతాడనమాట. అంచేత అరంగా అందుకనే ఈయనకి మరొక పేరు ఉంది, భౌమాసురుడు అని పిలుస్తుంటారు. కారణం ఏంటంటే భూదేవతకు పుట్టాడు కదా, అంచేత భౌమాసురుడు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ నరకాసురుడినే. సరే, అసలు సంజయుల వేళలో పుట్టాడు, పుట్టడం వల్ల మహారాక్షసుడు అయిపోయాడు. అంచేత ఏం చేస్తున్నాడు అంటే కనుక దేవతలందరినీ పీడించుకు తింటున్నాడు, మానవులందరినీ పీడించుకు తింటున్నాడు, భయపెట్టేస్తున్నాడు. ఇంకా విపరీతమైనటువంటి గర్వము, అహంకారము అన్నీ వచ్చేసే వీడికి. ఆఖరికి 16,000 మంది రాజకన్యలందరినీ కూడా అపహరించిపోయాడు. అంతేనా అంటే ఇంక స్వర్గాన్ని కూడా వదలలేడు, స్వర్గంలోకి వెళ్ళిపోయాడు. స్వర్గంలో ఇంద్రుడి దగ్గర వెళ్ళిపోయాడు. అక్కడ ఉండేటటువంటి అదితిని, కొండలని వీళ్ళందరినీ కూడా ఎత్తుకుపోయాడు. ఇవన్నీ చూసి ఇంక ప్రజలు, దేవతలు అందరూ కూడా పాపం శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. అయ్యా మహానుభావ, ఏమిటిది, ఆ నరకాసురుడి బాధ మేము భరించలేకపోతున్నాం, ఎలాగైనా ఆయన నుంచి మమ్మల్ని రక్షించు అని వేడుకుంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు ఇక నరకాసురుడి మీద యుద్ధం చేయడానికి బయలుదేరాడు. కానీ విచిత్రం ఏంటి అంటే ఆయనకు ఒక వరం ఉంది. ఏమిటా వరం అంటే కనుక తల్లి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనూ కూడా మరణించకూడదు అని వరం ఉంది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు బయలుదేరి వెళ్తే ప్రయోజనం ఏంటి, ఓడిపోయి రావడం తప్ప. అందుచేత అక్కడ విచిత్రం ఏమిటంటే కనుక సాక్షాత్తు విష్ణు అంశే కృష్ణ పరమాత్మ, అలాగే భూదేవి అంశ సత్యభామాదేవి. కాబట్టి సత్యభామ ఏం చేసిందంటే కనుక నేను కూడా మీతో వస్తాను అని చెప్పేసి చెప్పింది. సరే, కృష్ణ పరమాత్మకి అంత విషయం తెలుసు కదా, అంచేత సత్యభామని తీసుకెళ్ళకపోతే పనవదని తెలుసు కాబట్టి సత్యభామని రథసారథిగా చేసుకుని నరకాసుర వధకి శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధానికే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎలాగైతే మొత్తం మీద సత్యభామ చేతిలో నరకాసురుడు చక్కగా సంహరించబడ్డాడు. ఎప్పుడైతే అలా సంహరించబడ్డాడో సంహరించబడేటటువంటి సమయంలో
నరకాసుడికి జ్ఞానోదయం అయ్యింది. ఏమిటా జ్ఞానోదయము అంటే కనుక చనిపోతూ అయ్యా నాకు ఒక వరం కావాలి అన్నాడు. ఏమిటా వరం అన్నారు. నేను మరణించినటువంటి ఏదైతే తిథి ఉందో ఆ తిథి రోజున ఎవరైతే మంగళ స్నానం, దాని పేరు అభ్యంగన స్నానం అంటారు, అభ్యంగన స్నానం చేస్తారో వాళ్ళ నరక బాధలన్నీ తొలగుగాక, నరక నుండి విముక్తి కలుగుగాక, ఇలాంటి వరాన్ని నాకు ప్రసాదించండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ కోరుకున్నాడు. సరే మంచి కోరికే కదా, చాలా మంచి కోరుకున్నావయ్యా, జీవితాంతం నిన్ను గుర్తుపెట్టుకుంటారు ప్రజలు, పోతూనైనా మంచి చక్కని అనుగ్రహాన్ని ఇచ్చావు ప్రజల కోసం అని చెప్పేసి తథాస్తు అని శ్రీకృష్ణ పరమాత్మ దీవించాడు. అలాగే జరుగ్గాక అని వరాన్ని ఇచ్చాడు. అందుచేత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అభ్యంగన స్నానం చేయాలి. కారణం ఏంటంటే కనుక ఎవరైతే అభ్యంగన స్నానం చేస్తారో వాళ్ళకి నరకవధలన్నీ కూడా ఉండవు, యమగండాలన్నీ కూడా తొలుగుతాయి అని ప్రసిద్ధి. సరే ఎప్పుడైతే అలా నరకాసురుడు చనిపోయాడు ఆ కారణంగా ప్రజలందరికీ ఎంతో సంతోషం, అప్పటిదాకా ఉండేటటువంటి పీడింపు బాధ అంతా తొలగిపోయింది. అంచేత సంతోషంగా వేడుకలు జరుపుకోవడం ప్రారంభం చేశారు. అంచేత అప్పటి నుంచి కూడా నరక చతుర్దశి మనకి మినీ దీపావళి, చిన్న దీపావళి అయిపోయిందనమాట. సరే ఈరోజు అభ్యంగన స్నానం చేయడంతో పాటుగా ముఖ్యంగా అభ్యంగన స్నానం అంటే ఏంటంటే అసలు నువ్వుల నూనె ఒళ్ళంతా కూడా మర్దనా చేసుకోవాలి. అసలు నువ్వుల నూనెతోటే ఎందుకు పెట్టుకోవాలండి అంటే కనుక నువ్వుల నూనె లక్ష్మీదేవికి ప్రతీక. అంచేత ఎవరైతే నువ్వుల నూనెతోటి స్నానం చేస్తారో అలా నీళ్ళేమో మనకి విష్ణుమూర్తికి ప్రత్యేక, లక్ష్మీనారాయణ స్వరూపం నువ్వుల నూనె నీళ్లు కూడా. అంచేత ఖచ్చితంగా అభ్యంగన స్నానం చేయాలి. ఎవరైతే అలా చేస్తారో వాళ్ళకి లక్ష్మీనారాయణుల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతున్నాయి అని విశేషం. చూసారా ఎంత గొప్ప విశేషం ఉందో. వాళ్ళకి తేజస్సు, కాంతి, యశస్సు, కీర్తి, ఆయుష్ కలుగుతాయని ప్రతీక. అయితే అంత శక్తివంతమైనటువంటిది ఈ రోజున మనం అందరం కూడా చేసేటటువంటి అభ్యంగన స్నానం. ఏదో అభ్యంగన స్నానం అన్నారు కదా అని చెప్పేసి ఏదో కుంకుడుగా పూజ చేసుకుని కంగారుగా చేసేయడం కాదు. ఖచ్చితంగా నలుగు పెట్టుకు స్నానం చేయాలి. మిగతా రోజులు ఎలా ఉన్నా కూడా ఈ నరక చతుర్దశి స్నానం అనేది మనకు గండాలకు పోగొట్టేటటువంటి స్నానం కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ స్నానాన్ని విశేషంగా చేయండి. అంచేత దీని పేరు రూపచౌదశి అని పిలిచారు. అంచేత రూపాన్ని పెంచేటటువంటిది ఇది. ఎవరైతే ఆ రంగా అభ్యంగన స్నానం చేస్తారో వాళ్ళకి చక్కని సౌందర్యం వస్తుంది. మనందరికీ అందం కావాలి కదా, సౌందర్యం కావాలి కదా, అంచేత ఖచ్చితంగా ఆ రంగా చేయండి. ఇంకో రెండో విశేషం ఏంటంటే యమదీపము లేదా దీపదానము. ఈరోజు ఎవరైతే సాయంకాలం సమయంలో దీపం వెలిగించి యముడికి చూపిస్తారో లేదా యమదీపదానం అంటారు దాన్ని, యమదీపదానాన్ని చేస్తారో వాళ్ళందరికీ యమబాధలు తొలుగుతాయి, యమధర్మరాజు అనుగ్రహిస్తాడు అని విశేషం. కాబట్టి ఖచ్చితంగా యమదీపం కూడా వెలిగించి ముఖ్యంగా దక్షిణ దిక్కుకు పెట్టాలి. ఈ దీపాన్ని దక్షిణ దిక్కుకు పెట్టి యమదీపాన్ని వెలిగించి దానం చేయడం వల్ల కూడా మనకి జన్మలో ఉండేటటువంటి నరకాసుర బాధలు లేదా మృత్యుగండాలు తొలుగుతాయి. అంచేత ఇంత విశేషం ఈ నరక చతుర్దశి అంటే ఏంటంటే అహంకారానికి, దుష్టత్వానికి, అలాగే అజ్ఞానానికి, వీటన్నిటిని పారద్రోలి మనకి జ్ఞానాన్ని ప్రకాశింపచేసేటటువంటిది, దీపజ్యోతిలో దీపజ్ఞానాన్ని కలగజేసేటటువంటిది అని అర్థం. ఇన్ని రకాల అర్థాలు ఈ అద్భుతమైనటువంటి ఈ యొక్క నరక చతుర్దశి రోజులు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తామంటే ఒక్క దీపావళి రోజు ఏదో బాంబులు తెచ్చి కాల్ చేయడం తప్ప ఇంకా అసలు మనకి దీపావళి అంటే ఏంటో, నరక చతుర్దశి ఏంటో ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నాం. కానీ తెలుసుకొని చేయడం వల్ల, వీటి వల్ల తెలియకుండానే మనకి ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. కాబట్టి ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే కనుక దీపావళి రహస్యం ఏంటో, బలిపాడ్యము గురించి లేదా మనకి యమ విధి గురించి ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి. కార్తీక మాసం వస్తుంది, చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా కోసం మీరు చేయవలసిన చిన్న పని ఏమిటంటే కనుక ఈ వీడియో కింద ఓం లక్ష్మీదేవి అని మహాన్ కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కొట్టండి కింద. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా ఆశిస్తూ స్వస్తి.